వాట్సాప్లో వచ్చే మెసేజ్లను చూసి నిజమేనని నమ్ముతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ క్లుప్తంగా సీజీపీ పేరుతో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరలేపారు. వ్యవస్థను మారుద్దాం, ఉద్యమంలో భాగస్వాములు కండి అంటూ వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాలను నమ్మి ఇప్పటికే పలువురు బాధితులు లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్లోని లుధియానా పోలీసులు ఒక అధికారిక వీడియోను విడుదల చేస్తూ ఈ సైబర్ ఉచ్చులో పడవద్దంటూ ప్రజలను తక్షణంగా అప్రమత్తం చేశారు. ఈ కుట్రలో భాగంగా సైబర్ కేటగాళ్లు ముఖ్యంగా యువతను, సామాజిక మార్పును కోరుకునే వారిని టార్గెట్ చేస్తున్నారు. దేశ ప్రయోజనాల కోసం చేరండి, అవినీతిపై గలమెత్తండి అనే ఆకర్షణీయమైన నినాదాలతో వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నకిలీ మెంబర్షిప్ లింకులను పంపుతున్నారు. ఈ సందేశాలతో పాటు వచ్చే ఫిషింగ్ లింక్ ని క్లిక్ చేయగానే వినియోగదారుల వ్యక్తిగత వివరాలు దొంగలించడమే కాకుండా మొబైల్లో హానికరమైన మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుందని ఉత్తరప్రదేశ్ పోలీస్ సైబర్ సెక్యూరిటీ సలహాదారులు తెలిపారు. అయితే ఈ లింక్ నొక్కితే జరిగే నష్టం ఏంటి అని చాలా మంది అనుకోవచ్చు. సాధారణంగా లింక్ ను క్లిక్ చేయడంతోనే నేరుగా డబ్బులు కట్టు కావు. కానీ ఆ లింక్ ఓపెన్ చేయగానే వచ్చే నకిలీ వెబ్సైట్లలో మీ ఫోన్ నెంబర్, ఓటీపీ, బ్యాంక్ వివరాలు లేదా యూపీఐ పిన్ నమోదు చేయమని అడుగుతారు. ఆ వివరాలను పూరించిన వెంటనే క్షణాల్లో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతాయి. ముఖ్యంగా విద్యార్థులు, రాజకీయాల్లో ఆసక్తి ఉన్నవారు, డిజిటల్ అవగాహన తక్కువగా ఉన్న సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా ఈ మోసాలు సాగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఏదైనా అధికారిక సంస్థ పేరుతో వచ్చే సందేశాల యూఆర్ఎల్, డొమైన్ స్పెల్లింగ్లను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఈ నకిలీ లింకులను గుర్తించవచ్చు. ఒకవేళ పొరపాటున ఆ లింక్ ను క్లిక్ చేసి మీ బ్యాంకింగ్ వివరాలను పంచుకుంటే అస్సలు ఆందోళన పడకుండా వెంటనే అప్రమత్తం కావాలి. ఆలస్యం చేయకుండా వెంటనే మీ బ్యాంక్ హెల్ప్ లైన్ కు కాల్ చేసి డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డులను, యూపీఐ సేవలను తక్షణమే బ్లాక్ చేయించుకోవాలి. మీ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లను వెంటనే మార్చాలి. వీటన్నిటితో పాటు మీ అకౌంట్ నుండి ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు జరిగినా తక్షణమే జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి లేదా సమీపంలోని సైబర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాలని పోలీసులు కోరుతున్నారు.